ముద్రలు వాతావరణం రాకుండా చూసుకుంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలు హాయిగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారట. ఏమో తాడేపల్లి వస్తున్నారు అని వార్తలు కనిపిస్తున్నాయి. దానికోసం ఆ భద్రత అదంతా కూడా తగ్గించారు. ఇప్పుడు అవన్నీ అవి ఎలాగో తగ్గిస్తారు. ప్లస్ ఆ జామర్లు తర్వాత అట్లాంటివన్నీ కూడా తీసేస్తున్నారు. వస్తున్నారని వార్త కనిపించేది. మరి రావాల్సిందే కదా. బెంగళూరులో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే చేయలేరు కదా. ఆయన హైదరాబాద్ ఉన్నదే తక్కువ నిజానికి ముఖ్యమంత్రి అయ్యాక. అంటే బెంగళూరు చాలా సంవత్సరాల తర్వాత ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎవరెవరినో కలుస్తున్నారు, ఇది అది అని వస్తున్న వార్తలు. అంటే మీరు అన్నారు అప్పుడు అన్నంటే 10 ఏళ్ల తర్వాత అని. అప్పుడు అదే మాట్లాడిన తర్వాత వాళ్ళు కాదు 5.5 ఏళ్ళే 10 ఏళ్ళు కదా 5.5 ఏళ్ళ తర్వాత వెళ్ళాము అని అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడేమో ఉండి అక్కడి నుంచి నడిపే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. తప్పకుండా తాడేపల్లికి రావాల్సి వస్తుంది. నిజంగా ఈరోజు వస్తున్నారనే వార్తలు నిజమా కదా మనకు తెలుస్తుంది కదా. రావాలి. రెండవది జనంలోకి వెళ్తారు. మళ్ళీ ఓదార్పు యాత్ర అని లేకపోతే ప్రత్యేక హోదా మీద ఏదో చేస్తారని ఇట్లాంటివి రకరకాల వార్తలు వస్తున్నాయి బయటికి. ప్రజల్లోకి రాకుండా ఆయన మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కళ్ళు మూసి తెరుద్దామని అది ఆయన మామూలుగా ఫిగరేటివ్గా అలంకార భాషలో చెప్పాడు అనుకోవాలి. కానీ నిజంగా కళ్ళు మూసుకొని అక్కడ కూర్చుంటాడని ఎలా భావిస్తాం మనం. అది జరగకపోవచ్చు. సో ఏదైనా కాకపోతే వస్తే వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది, ఏం కేసులు పెడతారు లేదా ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు లెక్కలు వేసుకుంటుండొచ్చు. భద్రత అనేది పూర్తిగా సొంత భద్రత ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉన్నారు. సో అది కూడా కనీసంగా ఎంత ఉండాలని ముఖ్యమంత్రి లేదా పోలీస్ శాఖ నిర్ణయిస్తుంది. సో ఈ భద్రత తగ్గించడం అన్నది అది అందులో ఏమి వేరే అంశాలు ఏమి ఉండవు కదండి, రాజకీయ అంశాలు ఏమీ. ఆయనకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తారేమో కదా. అంటే రాజ్యాంగ రీత్యా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి. ప్రతిపక్ష నాయకుడు అయితే కొంత ప్రోటోకాల్ ఉండేది. అవును, ఇక్కడ ప్రత్యేకించి ప్రోటోకాల్ లేదు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళే మా భద్రతకు పలానా ముప్పు ఉంది ఇట్లాంటి వాళ్ళే ఏమన్నా విజ్ఞప్తి చేసుకుంటే లెటర్ పెట్టుకుంటే, లేదు పోలీసులు థ్రెట్ పర్సెప్షన్ ఉంది వీళ్ళకని భావిస్తే, ఈ 2 పద్ధతుల్లో కొంత భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జగన్ రాసి అడుగుతారా అని నేనైతే అలా ఇప్పటికిప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళు కూడా అలా చేయటం లేదు. కానీ ముందు అలా చేసే అవకాశం ఉంది. ఓకే, కొన్ని పరిణామాలు జరిగాక. ఇప్పటివరకు వైసీపీ నాయకులు 1-2 సార్లు గవర్నర్ను కలిసి మా మీద దాడులు జరుగుతున్నాయి భద్రత కల్పించండి అని అడిగి వచ్చారు కదా. సో ఈ క్రమంలో కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా అడుగుతారేమో. ఇప్పుడైతే వాళ్ళు అడగడం కానీ వాళ్ళు అడగకుండా వీళ్ళు ఇవ్వడం కానీ ఏమీ జరగదు. పోలీసులే చూసుకోవాల్సి వస్తుంది. సార్, ఈ నేపథ్యంలో కూడా ప్రతిపక్ష హోదా ఈయన అడగడంలో ఆంతర్యం ఉందంటారా? కొన్ని బెనిఫిట్స్ వస్తాయని. ఐ థింక్ డిస్కస్డ్ ఎనఫ్ కదా ప్రతిపక్ష హోదా అని. అంటే ఒకటేమో మాకు 40% ఓట్లు వచ్చాయనేది, రెండోది నేను తగ్గలేదు, నేను నిలబడి ఉన్నాను. ఈయనకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయనా అన్నది ఓకే, అది ఓకే, అది టెక్నికల్ అంశాలు ఓకే. ఆ ప్రతిపక్ష హోదా అనేది వస్తే సెక్యూరిటీ పరంగా కానీ వేరే అంశం కానీ బెనిఫిట్స్ ఏమొస్తాయండి. ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీను ప్రతిపక్ష నాయకుడు అయితే కూడా అంత ఉధృతంగా ఏం రావు. ఎప్పుడు సెక్యూరిటీ అనేది మీకుండే ముప్పును మీద, మీ భద్రతకున్న ముప్పును బట్టి అది ఆధారపడి ఉంటుందండి. దాన్ని ఒప్పుకోవటం మీద కూడా. ఇప్పుడు చంద్రబాబుది కూడా పెంచాలని 1-2 సార్లు మధ్యలో రావటం పెంచడం అది జరిగింది కదా. పవన్కి లోకేష్కి అట్లా జరుగుతూ వచ్చింది. కాబట్టి అది రాజ్యాంగం సమయం ముఖ్యంగా. అంటే ఒకరు మాట్లాడగానే మీరు లేస్తారు, ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడితే కొంచెం సమయం తప్పకుండా ఇవ్వటం, ముఖ్యంగా సమయము ప్రాధాన్యత ఇవ్వటం మీద, సీటింగ్ మీద, వీటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుందని తప్ప వేరే అదనంగా ఏదో విపరీతంగా ప్రయోజనాలు కలిగేదేమి ఉండదు. హోదాని ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని గుర్తించినా మీకు క్యాబినెట్ హోదా ఇవ్వాలని ఏం లేదు. ఓకే సార్, రాహుల్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి